నార్మల్‌గా ఏదైనా ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు, వేరే ట్రీట్మెంట్స్ అయ్యేటప్పుడు స్పెసిఫిక్ పేస్ట్ అండ్ బ్రష్ సజెస్ట్ చేస్తుంటారు డాక్టర్స్. సో, ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్ పేస్ట్ గాని, నార్మల్ బ్రష్ గాని వాడినప్పుడు మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటదా? ఏముండదండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పన్ను సెన్సిటివిటీ ఉంది. సెన్సిటివిటీకి మనం సెన్సిటివిటీ టూత్ పేస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం. అది ఎలా 1 మంత్ టు 3 మంత్స్ అనేది వాడమని చెప్తాం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ పేస్ట్‌కి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెన్సిటివిటీతో ఒక పేషెంట్ వచ్చారు. పళ్ళు జుమ్మని లాగుతున్నాయి. వాళ్ళకి ఆ స్పెసిఫిక్ పేస్ట్ అనేది ఇస్తాం. అది 3 మంత్స్ ఆర్ 1 మంత్ అలా ఒక టైం పీరియడ్ ఇస్తాం. ఆ టైం పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ పేస్ట్‌కి వచ్చేయచ్చు. దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ పేస్ట్‌కి మీరు సజెస్ట్ చేసేదానికి, నార్మల్ పేస్ట్‌కి ఎంత డిఫరెన్స్ ఉంటది మేడం? లైక్ ఏమన్నా లైక్ ఇంగ్రీడియెంట్స్ గాని? ఇప్పుడు సెన్సిటివిటీ ఉందనుకో, ఆ డెంటినల్ ట్యూబ్యూల్స్ అన్నీ ఎక్స్పోజ్ అయిపోయి మీకు నర్వ్ ఎండింగ్స్లో పెయిన్ లాగా వస్తుంది. అవన్నీ క్లోజ్ చేయడానికి దానికి తగ్గట్టు పేస్ట్ ఇస్తాం. ఇప్పుడు ఏది ప్రాబ్లం లేదు పంటలో, ఏది పేస్ట్ మార్కెట్లో దొరికిందో ఆ పేస్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం. నార్మల్‌గా ఎంత వాడొచ్చు మేడం కరెక్ట్ పేస్ట్? లైవ్లో చూడు. కరెక్ట్‌గా చూడండి మీరు గూడా. సో యూజువల్గా పేస్ట్ అనేది ఒక పీనట్ సైజ్ ఆఫ్ పేస్ట్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఆ పేస్ట్ కూడా పైన కాకుండా కొంచెం లోపల బ్రిజిల్స్కి ఇలా ప్రెస్ చేసుకుంటూ యూజ్ చేయడం వల్ల మనం యూజువల్గా బ్రష్కి పేస్ట్ పెట్టుకున్న వెంటనే బ్రష్ చేసేస్తాం, అది సగం కిందే పడిపోతుంది. అలా కాకుండా కొంచెం లోపలికి ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం మొత్తం క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఒక పీనట్ సైజ్ ఆఫ్ పేస్ట్ ఈజ్ ఇనఫ్. నార్మల్‌గా మా ఫ్రెండే ఉంటాడు. ఇంత పేస్ట్ పెట్టుకుంటాడు. మళ్ళీ సెకండ్ టైం పెట్టుకుంటాడు. సో, దానివల్ల ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి మేడం? అంత పేస్ట్ పెట్టుకొని డైలీ చేయడం వల్ల? సో సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ కాదు. ఎంత పేస్ట్ అన్నా పెట్టుకోవచ్చు. కానీ రికమెండెడ్ అంటే ఒక పీనట్ సైజ్ ఆఫ్ పేస్ట్ పెట్టుకుని బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పేస్ట్ పెట్టుకోవడం వల్ల కాదండి, బ్రషింగ్ టెక్నిక్ కరెక్ట్గా బ్రషింగ్ టెక్నిక్ చేయడం వల్ల మనకి పళ్ళు అనేది శుభ్రంగా అవుతుంది. ఎంత పేస్ట్ పెట్టుకుంటామంటే 2 టైమ్స్ పెట్టుకుని 3 టైమ్స్ పెట్టుకుని మనం ఇంప్రాపర్గా బ్రషింగ్ చేసామనుకోండి, దానివల్ల యూజ్ అనేది లేదు కదా. సో బ్రషింగ్ టెక్నిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పేస్ట్ మనం ఎంత పెట్టుకున్నా నష్టం లేదు, అవసరం లేదు.